దాటిన బన్నీ వాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా వర్గాల్లో అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ అంటే ఖచ్చితంగా బన్నీ వాస్ కానీ అల్లు అరవింద్ కానీ అందరూ కూడా గుర్తుకొస్తూ ఉంటారు. ఇప్పటికి చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే అందరికీ తెలిసిందే. సో మరి ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే బన్నీ వాస్ గీత దాటేశాడు. గీత ఆర్ట్స్ వర్క్స్ నుంచి బయటికి రావడం జరిగింది. సొంతంగా ఇంకొక బ్యానర్ కూడా పెట్టుకున్నారు. ఇక నుంచి తన సొంత బ్యానర్లోనే సినిమాలు తెరకెక్కిస్తారు అనే విధంగా న్యూస్లు వినిపిస్తున్నాయి. సో మరి ఇది ఎంతవరకు నిజంగానే గీత దాటేశాడా బన్నీ వాస్ అంటే ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. కాకపోతే సొంత బ్యానర్ మాత్రం పెట్టుకున్నాడు, ఓకే. బట్ తను గీత ఆర్ట్స్ అనే బ్యానర్ నుంచి మాత్రం బయటికి రాలేదు. స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. అవును, నాకంటూ కొన్ని సొంత కళలు ఉంటాయి, నాకంటూ కొంచెం టేస్ట్ ఉంటుంది అంటే సొంతంగా నిర్మించుకోవాలి, నేను పలానా సినిమాలు చేయాలి, పలానా లైన్ తీసుకోవాలనే విధంగా నాకు కూడా కొంచెం అనేది ఐడియా ఉంటుంది. కాబట్టి నేను అల్లు అరవింద్ గారిని పద్దాక అడిగి అని ఇబ్బంది పెట్టలేను. కాబట్టి నాకంటూ ఒక సొంత బ్యానర్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ నేను గీత ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చాను అనే దాంట్లో మాత్రం నిజం లేదు. గీత ఆర్ట్స్లోనే ఉంటూ ఇటు నా సొంత బ్యానర్లో కూడా ఇక మీదట నాకు నచ్చినటువంటి కొన్ని సినిమాలని చేసుకుంటూ ఉంటాను. ఆల్రెడీ ఒక సినిమా కూడా చేస్తున్నాను, దానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. అక్కడ చూస్తూ ఉంటే ముగ్గురు ఫేసెస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కట్లు కట్టేస్తున్నాయి. ఎవరైనా వీళ్ళని గెస్ట్ చేయండి ఎవరనే విధంగా కూడా ఒక పోస్టర్ని కూడా పెట్టడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఉందని చెప్పేసి ఇష్టరీతిన మాట్లాడే వాళ్ళు కావచ్చు, అక్కడ ఒక మ్యాటర్ ఉంటే ఇంకొక మ్యాటర్ని కన్వే చేయాలి విధంగా. అంటే అక్కడ బన్నీవాస్ గారే స్వయంగా చెప్పేశారు ఆల్రెడీ, నేను గీత ఆర్ట్స్ నుంచి బయటికి రాలేదు, అందులోనే ఉన్నాను. కాకపోతే నా టేస్ట్కు తగ్గట్టు నేను మళ్ళీ ప్రతి ఒక్క దాన్ని కూడా అక్కడ అల్లు అరవింద్ గారికి చెప్పి ఆయన ఇబ్బంది పెట్టాను. కాబట్టి నాకంటూ ఒక సొంత బ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. బన్నీ వాస్ వర్క్స్ అనే విధంగా కొత్త బ్యాన్ క్రియేట్ చేశాను, అందులో సినిమాలు చేసుకుంటాను. ఇక్కడ ఇందులో ఉంటూనే అక్కడ నేను సినిమాలు చేసుకుంటాను తప్ప అక్కడ గీత ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చేసాను, అక్కడ వాళ్ళకు వీళ్ళకి గొడవ అయింది, అల్లు అరవింద్కి బన్నీవాస్ గారికి మధ్య గొడవ అయింది, అందుకోసమనే విడిపోయారు. సో ఈ విధంగా రకరకాలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సో ఇలాంటివి తప్పుడు ప్రచారాలని చెయ్యకండి. ఏదైనా ఉంటే మీడియా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ప్రాబ్లం, ఏంటి నిజంగా కాదా అని వాటిని బయట పెట్టే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా లేనిపోనివి ఉన్నది లేనిది ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ నేను మాత్రం గీత ఆర్ట్స్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే గీత ఆర్ట్స్ అనేది నాకు ఒక లైఫ్ ఇచ్చింది, ఒక మంచి పేరు ఇచ్చింది. గీత ఆర్ట్స్ అంటే బన్నీవాస్ అల్లు అరవింద్ అని ఎప్పుడు ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొస్తుంది. సో ఎప్పుడు కూడా జీవితాంతం నేను గీత ఆర్ట్స్లోనే ఉంటాను. కాకపోతే నా సొంత బ్యానర్లో కూడా నాకు నచ్చినట్టుగా సినిమాలు కూడా చేస్తాననే విధంగా ఆయన కూడా క్లారిటీ ఇచ్చేశాడు.